హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లింగరాజు. మనం ఫైనల్గా అయితే లోనావాలా రీచ్ అయ్యాం. మనం సూర్యాపేట నుంచి లోనావాలా ట్రిప్ మనది. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు కెమెరా అయితే నేను తీయలేదు. డైరెక్ట్ లోనావాలాకి వచ్చేసా. ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను. ప్రజెంట్ మనం రూమ్కి వెళ్తాం. ఇప్పుడు రూమ్ కాంచి కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తానికైతే మనం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచేసి సునీల్ వ్యాక్స్ మ్యూజియం కాంచి ఒక 500 మీటర్స్లో మనం రూమ్స్ చాలా వరకు అయితే నేను చూశాను. బట్ రేట్స్ చాలా హెవీ కాస్ట్ చెప్తారు. మనకు తగ్గట్టు రేట్లోనైతే ఒక 1500లో ఒక రూమ్ అయితే దొరికింది మనకి. అంతా పర్లేదు. ఏసీ, టీవీ అండ్ హాట్ వాటర్ అన్నీ అవైలబుల్, సూపర్ ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మస్తు ఆకలి అవుతుంది మనకి. ఏంటంటే నిన్న నైట్ ఎక్కినాం 9కి ఎక్కి ఇప్పుడు 11కి ఏమో దిగినాం మనం ఇక్కడ. అప్పటి నుంచి ఏం తినలేదు. ఆ ట్రైన్ ఫుడ్ అంతగానో బాగాలేదు, చాలా వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. అందుకనేసి ఇక్కడ మహారాష్ట్రలో ఏదైతే ఫేమస్ ఫుడ్ ఉందో అదొకసారి టేస్ట్ చేసి అక్కడి నుంచి మనం సునీల్ వ్యాక్స్ మ్యూజియం ఉంది ఇక్కడ మనకు దగ్గరలో, అది వెళ్ళేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే మాత్రం మనం పూణే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. బాగానే ఉంది. వడపావు పర్లేదు, రెండు తింటే సరిపోతాయి కడుపులో. రెండు తింగా కడుపులా భయ్యా అవురైతే వడపావు. ఏందట स्टैचूज का साथ फोटो ले सकते हो, बट आपसे रिक्वेस्ट है स्टैचूज को टच नहीं करना. स्टैचूज को ज्यादा स्ट्रॉन्ग सपोर्ट नहीं है, सो प्लीज बी केयरफुल. थोड़ा दूर से फोटो क्लिक कीजिए, बच्चे पे ध्यान दीजिए. థ్యాంక్స్ అక్క. మనకి ఈ మ్యూజియంలో అమరవీరులు, అలాగే రాజకీయ నేతలు, అలాగే మనకి సినిమా యాక్టర్స్ అన్నీ నిజంగా అసలు వాళ్ళు ఇక్కడ నిల్చున్నారా అన్నట్టుగానే కనిపిస్తుంది మొత్తం. రజనీకాంత్ సార్, స్పోర్ట్స్ బిజినెస్ మ్యాన్.
నిజంగా సూపర్ ఉంది అసలు మ్యూజియం. ఖచ్చితంగా మీరు మాత్రం మహారాష్ట్ర వస్తే మాత్రం ఈ సునీల్ వ్యాక్స్ మ్యూజియం అయితే అసలు మర్చిపోవద్దు. మనం వాళ్ళ దగ్గర ఊకున్నా కూడా ఇప్పుడు అందరిని ఇక్కడ ఒకే దగ్గర చూడవచ్చు. మనోడు మస్తు స్టైల్. ఇక్కడ మైకల్ జాక్సన్ మన ఫేవరెట్. హలో హాయ్. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే కూనే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ రైన్ అయితే వస్తుంది, మనకి ఫుల్ వర్షం వస్తుంది. కూనే వాటర్ ఫాల్స్ నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ వచ్చేసి మస్తు ఛార్జ్ చేస్తారు. ये देखो इधर से कुने वाटरफॉल दिखता है सामने, आपको आगे छोड़ता है पॉइंट पे. वो देखो कुने वाटरफॉल उधर दिखता है सामने. पूरा देखिए आपको आगे नहीं छोड़ता है, उधर दो व्यू पॉइंट है वो उधर से. वो देखो उधर भी पब्लिक दिख रहा है ना अंदर सामने. उधर गार्डन के वापस आने का है, रुको क्या जाओ. हम तुम जाओ, हम आपको 1 घंटे पड़ते हैं. चलेगा फोन करो. కూనే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే మార్గంలో మనకి ఇక్కడ సన్సెట్ వస్తుందంట. ఇది లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది, వ్యూ పాయింట్ చూసుకోవచ్చు మొత్తం. ఓకే, మనకు మ్యూజియం అయిపోయింది. మ్యూజియం అయిపోయిన తర్వాత మనం ఒక కూనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం
రావడానికి కొంతమంది ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు హెవీ రేట్స్ చెప్పడం వల్ల సరే ఒక 4 కిలోమీటర్స్ కదా అనేసి మేము నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు ఎక్కడ కనపడకపోయేసరికి ఒక ఆటో అతను అడిగితే అడ్రస్ చెప్పిండు. అడ్రస్ చెప్తే ఒక 100 రూపీస్ ఇచ్చి ఆయన ఆటోలోనే మనకు సన్సెట్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మనకు కూనే వాటర్ ఫాల్స్ కూడా వచ్చింది. మనకు చూసుకున్నట్లయితే మనకు అక్కడ కూనే వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి చాలా హెవీ రెయిన్ అనేది పడుతుంది. మొత్తం ఇక్కడ వర్షం ఫుల్ రెయిన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకనేసి ఫుల్ స్నో అయితే కనిపిస్తుంది. మనకు పెద్దగా కనిపిస్తలేదు, మొత్తం స్నోనే వచ్చేసింది మొత్తం. చాలా పైనుంచి అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూనే వాటర్ ఫాల్స్ అయితే చాలా పైనుంచి అయితే పడుతుంది. బట్ ఇక్కడ ఒకటి అక్కడ కూడా మనకు చూసుకుంటే ఒకటి కనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్నో ఉండడం వల్ల అంతగానం కెమెరాలో అయితే కనిపిస్తలేదు. బట్ బాగా వర్షం రావడం వల్ల మొత్తం ఫాగ్ అయితే వచ్చేసింది, అంత క్లారిటీ అయితే లేదు. బట్ వ్యూ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రజెంట్ మన లోనావాలా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాం. బట్ ఫుల్ రెయిన్ వల్ల మనం అయితే అంత కవర్ చేయలేకపోయాం. అక్కడ నుంచి మనం పూణే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ బాగుండడం వల్ల అది కూడా మనకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. బట్ మొత్తానికైతే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం రూమ్కి వెళ్ళేసి డిన్నర్ చేసిన తర్వాత మనం టుమారో మనం కలావతి ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ ఇప్పుడు 6:30 అవుతుంది. అట్లా ఇప్పుడు మనం తినడానికైతే పోతున్నాం. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదన్నా ఒకటి ఆర్డర్ చేసుకొని తిని రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఎడిటింగ్ మొత్తం అవంతా కంప్లీట్ చేసుకుందాం.